స్టూడెంట్స్, అది కదా. హార్టీ వెల్కమ్ టు విజయవాడ విజయం. డిజిటల్ మహిళ స్టార్ట్ చేసినప్పుడు ఒక సంఘం పెట్టాలన్న ఆలోచన నాకు లేదు. కానీ ఒక్కసారి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ఫ్యూచర్లో అంతా డిజిటల్ మీదే నడుస్తుందా అంటే మళ్ళీ ఒకసారి డౌట్ వచ్చింది నాకు. ఎక్కడో మళ్ళీ రూట్స్కి వెళ్తామేమో అనిపించింది. అండ్ ఆన్లైన్లో ఏమవుతుందంటే ఒకళ్ళకొకళ్ళు ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఆఫ్లైన్లో ఇలా కలిసినప్పుడు అథెంటిసిటీ అండ్ ట్రస్ట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అలా కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి. మనం చేసే పని ఆన్లైన్లోనూ జరగాలి, ఆఫ్లైన్లోనూ జరగాలి. రెండు చోట్ల కూడా మనం బిజినెస్ ఎన్హాన్స్ చేసుకోవాలనేదే సంఘం లక్ష్యం. వేరే ఉద్దేశాలు ఏం లేవు. కానీ ఎలాగా? ధర్మంగా, న్యాయంగా. ఎలాగా? న్యాయంగా. బయట కమ్యూనిటీ పెట్టారు కదండి మీరు, అందులో నుంచి సంఘం పెట్టారు కదండి, మేము ఏ రేటు చెప్తే ఆ రేటుకి కొనేస్తారండి అని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ ఐఎమ్ కమింగ్ డైరెక్ట్ టు ద పాయింట్. ఒక రూపాయి మీరు నాణ్యంగా ఇస్తున్నప్పుడు మీకు డెఫినెట్గా 2 రూపాయలు వస్తాయి. వస్తాయా రావా? ఒక రూపాయి న్యాయంగా ఇచ్చినప్పుడు ప్రకృతి ధర్మం 2 రూపాయలు వస్తాయి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే రూపాయి నాణ్యంగా ఇస్తూ 10 రూపాయలు వేసుకోవాలని ఆలోచిస్తున్నారు. 10 రూపాయలు నువ్వు వేసుకోవాలనుకున్నప్పుడు నీకు ఒక్కసారే 10 రూపాయలు వస్తాయి, మళ్ళీ రావు. డిజిటల్ మహిళా సంఘంలో ఏం జరుగుతుంది అంటే చాలా మందికి ఒక అనుమానం. ఏం అనుమానం అంటే ఇద్దరు ఆడవాళ్ళు ఒక చోట ఉంటే అసూయి కదా. ఇంటి దగ్గర అన్నారా, నాతో మాట్లాడరు, కానీ ఇవి అడుగుతారు ఇంట్లో. ఒక ఆడదానికి వ్యాపారంలో పోటీ ఉంటే పనికొస్తుందా? వ్యాపారంలో పోటీ ఉంటే ఒకళ్ళొకళ్ళు తట్టుకోగలరా? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి సమాధానం చెప్పాలి డిజిటల్ మహిళా సంఘం. ఏం చెప్పాలి సమాధానం? మేము కాంపిటీషన్లోకి రాలా, కొలాబరేషన్లోకి వచ్చాం. మేము ఇక్కడ డబుల్ అవ్వట్లా, మేము ఇక్కడ మల్టిప్లై అవుతున్నాం. మేము ఇక్కడ లిమిటెడ్గా లేము, మేము అన్లిమిటెడ్ అవుతామని చెప్పాలి మీరంతా. హియర్ దెర్ ఈస్ నో కాంపిటీషన్ బికాస్ దెర్ ఈస్ నో కేటగిరీ మ్యాచింగ్ ఈచ్ అదర్. ఏమన్నా ఉందా మ్యాచింగ్? లేకపోయినా కూడా బాగా సెట్ చేసాం కదా. బట్టలండి పర్వాలా, నేను అన్నానని కాదు, మామూలుగా చెప్తున్నా. బట్టల కేటగిరీ ఎంతమంది ఉన్నారా? వీళ్ళందరినీ విడగొట్టేశాం. టైలరింగ్ ఒకళ్ళు, మగ్గం ఒకళ్ళు, రకరకాలుగా విడగొట్టేశాం. ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అన్ని రకాల ఫుడ్ విడగొట్టేశాం. మొత్తం మీరు ఇలాగ కేటగిరీలు చెప్పుకుంటూ పోతే ఒక మహిళకు కావాల్సిన కేటగిరీస్ అన్నీ కూడా విడగొట్టుకుని వెళ్ళాం. ఇప్పుడు మీరు మల్టిప్లై చేయాలంటే మీకు కొన్ని డౌట్లు ఉండొచ్చు. ఎవరు కొంటారండి మా దగ్గర అని డౌట్లు ఉండొచ్చు. మీకు ఉన్నాయా? ఉంటాయి. డౌట్లు ఎలా ఉంటాయి? కాకపోతే ఒక చిన్న ట్రైల్ వేద్దాం. ఇక్కడ ర్యాండమ్గా ఇందులో నేను ఒకళ్ళు లేపుతాను. ఇప్పుడు వాళ్ళు లేచి వాళ్ళు బిజినెస్ పలానా అని చెప్తారు. నేను ఇక్కడ అడిగాను కదా అని చెప్పి మీరు మార్కెట్ ఏం కొనుక్కోకర్లా. మీకు నిజంగా అవసరం ఇంట్లో ఉంటే ఈరోజు కొనుక్కోండి. నాకు కూడా అవసరం ఉంటే ఈరోజు కొనుక్కుంటా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వెళ్తున్నారుగా, అక్కడిక్కడికి వెళ్ళడం ఎందుకు? ఫోన్ చేస్తారు, మన సంఘమిత్ర పంపిస్తారు కదా. ఇవాళ ఒకసారి ట్రై చేద్దాం. నాకు ఇందులో ఎవరు తెలియని ఫేస్ ఒకటి తీస్తాను. మీరు నుంచోండి అమ్మా, మీరే నుంచోండి. మీ దగ్గర ఏముంది? ఎవరికి నేర్పిస్తారు? అంతే. ఇప్పుడు ఉమా గారు అన్న వ్యక్తి పాటలు నేర్పిస్తారంట. నిన్న డిజిటల్ మహిళా ఫ్యూచర్ స్టార్స్ సాటర్డే సండే సెషన్స్లో ఓ పిల్ల లాస్ట్లో హ్యాండ్ రైజ్ చేసింది. ఏ డౌట్ ఉందేమో అనుకుని మనకి డౌట్లు ఆన్సర్ చేయడం సరదా కదా, ఆన్ చేసేస్తే మేడం ఓ పాట పాడరా అంటుంది. డిజిటల్ మహిళలే ఎప్పుడూ అడగలేదు నాకు. ఎవరైనా అడిగారా మీరు నన్ను పాట పాడమని? నేను చెప్పాను November 15th ఈవెంట్లో పాడతానమ్మా అన్నాను. ఏమొచ్చు నాకు? మాట్లాడమంటే మాట్లాడతాను, కానీ పాటలు ఎక్కడి నుంచి వస్తాయి నాకు? నేను ఫస్ట్ క్లయింట్ మేడం దగ్గర పాట నేర్చుకుంటాను. మరి నిన్న ప్రామిస్ చేసేసాను కదా, ఏమండి సన్నకారు రైతులో ఏదో కారు వేసుకొచ్చాను, సూట్ వేసుకున్నానని కోట్లు ఉన్నాయి అనుకోకండి. అదేంటండి అలా అంటారు? 75 మంది జాయిన్ అయ్యారు, 5,000 కట్టేసి ఉంటారు, మీరు ఎక్కడో పెట్టేసుకుని ఉంటారు వాటిని అని అనుకోకండి. మీరు ఇచ్చిన 5,000కి ఇంకొక 5,000 వేసి ఏం పని చేశానో కూడా చెప్తాను. నేను మీకు ఇప్పుడు చెప్తాను, అది కూడా చెప్తాను. నేను ఒక క్లయింట్ అయ్యాను. మీ ఫీజు ఎంత నెలకి? మీరు ఇప్పుడు నాకు 499 రూపాయలకి క్లాసులు తీసుకుంటారు, అంతేనా?
నాకు నీడ్ ఉంది, నేను ఒక 500 ఇచ్చుకుంటున్నాను. ఇంక ఎవరు పిల్లలకు నేర్పించాలనుకుంటున్నారు? లేవండి లేవండి లేవండి, 500 పెట్టండి, 500 పట్టండి. ఆ ఫోన్పే చేసుకోండి, పర్వాలేదు, రండి. అయిందా? 500, 1000, 1500, 5000. జీపే ఒక 1000, 6000. ఇవాళ మెంబర్షిప్ అమౌంట్ ఎవరికి వచ్చేసింది? టీచర్ గారు అంటే సంపాదించుకోవడం నెట్వర్క్లో ఇంత సింపుల్. వీళ్ళందరికీ చెప్పండి, మీ ప్రియ శిష్యులు వాళ్ళ మదర్స్కి వాళ్ళందరికీ థ్యాంక్ యూలు చెప్పండి మీరు, నాకు కాదు. ఇంక మీరు వెళ్ళిపోయారు అంతే, ఇంకా సూపర్ స్టార్. ఇంకా వండర్ఫుల్. క్లాప్ హ్యాండ్స్ ఫర్ ద పీపుల్ హూ గేవ్ ఇట్. ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు కదా, వీళ్ళు ఎవరవుతారు? వీళ్ళు క్లయింట్స్ అవుతారు, లీడ్స్ అవుతారు. ఓకే, మీరు అందరూ వెళ్ళి కూర్చొని చెప్తా. ఇప్పుడు ఇంకొకరికి ఛాన్స్ ఇద్దాం. ఓకే, ఈ సారీ ఇటు నుంచి అయింది కదా, ఈ సారీ ఇటు నుంచి వద్దాం. ఆ ఆరెంజ్ శారీ నుంచి అమ్మ మీరు బ్యూటీషియన్. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ బిజినెస్ ఇవ్వం. కానూరు మురళీనగర్లో మేడం పార్లర్ ఉంది. నేను అడుగుతున్నాను ఇవాళ, ఇక్కడున్న డిజిటల్ మహిళా సంఘం విజయం సంఘంలో ఎంతమంది ఈ వారంలో మీరు కానీ మీ తరపున కానీ ఒక్క రిఫరల్ పంపిస్తారు? రిఫరల్ పంపించడం, కమిట్మెంట్ ఇవ్వండి చాలు. మీరు వెళ్ళినా పర్వాలేదు, నాకేం అవసరం అని అనుకుంటే మీ కుటుంబంలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా ఉంటే, మేము ప్రత్యూష కానూరులో పార్లర్లో ఉంది వెళ్ళు అని చెప్పే కమిట్మెంట్ ఎంతమంది ఇస్తారు? రాజమండ్రిలో ఎత్తలేదు కదా, రాజమండ్రిలో మనకు పార్లర్లు ఉన్నాయమ్మా, మన కేటగిరీలు మనకు ఉన్నాయి. కంగారు పడి ఇక్కడే మీరు కమిట్ అవ్వకండి, 2 గంటలు జర్నీ. 19, 20, 21, 22, 23 రిఫరల్స్. 23 రిఫరల్స్ ఒక పార్లర్ కంటే ఒక నెల బిజినెస్. ప్రతిసారి ఇలాగే రిపీట్ అవుతుందా అంటే, కమిట్మెంట్ అన్న వాళ్ళు ఇలాగే రిపీట్ చేస్తారు. ఎలా రిపీట్ చేస్తారు? ఆవిడ సర్వీస్ బాగుంటాయి. ప్రత్యూష ఫేషియల్ చేయించింది కాబట్టి నాకు 2 సంవత్సరాలు తగ్గినాయి అంటారు. అవునా లేదా? ఎలాగ చేయాలి వ్యాపారం? ఎలా చేయాలి? ప్లీజ్ సిట్ డౌన్. కంగ్రాచులేషన్స్, యు గాట్ 23 రిఫరల్స్ స్టూడెంట్స్. అయితే మీకు ఆల్రెడీ ఆన్లైన్లోనూ ఒక మీటింగ్ ఎలా ప్రారంభించాలి, మీ గురించి మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, మీరు ఒక క్లయింట్ ఎలా అవుతారు, మీరు రిఫరల్ ఎలా ఇస్తారు, ఇవన్నీ మీకు ట్రైనింగ్లో సాగుతాయి. కానీ వ్యాపారం ఇలా జరుగుద్ది, కొంచెం వొకాబులరీ మారుతుంది, కానీ ఇలా జరుగుతుందన్నమాట. ఇలా జరిగినప్పుడు ఫస్ట్లో అనుకున్నాం 40 మందే పెడదాము ఒక్కొక్క సంఘానికి అనుకున్నాం. ఎందుకు? ఆడోళ్ళు రా బాబు, గోల్ రా బాబు, ఇప్పుడు వీళ్ళందరూ కలిస్తే ఎవరు మేనేజ్ చేస్తారు రా? అందరికీ ఉన్న డౌట్లే నాకు వచ్చినాయి ఫస్ట్. అంత ఈజీ కాదు. ఈరోజు ఈ వెన్యూ తీసుకుని మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టి మిమ్మల్ని ఇక్కడ వర్క్ చేయాలా చేసి ఆ కేబుల్తో మాట్లాడి ఆ మైక్ పని చేయకపోయినా ఇక్కడ ఇప్పుడు గుండె డబ్ 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 మనం కొట్టుకుంటుంది. ఇక్కడ అంత ఈజీ కాదు. ఇక్కడ కూర్చున్నా మైక్ పని చేసినా ఇంకెవరు వస్తారు, ఇంకో 10 నిమిషాల్లో ఆవిడ ఆలోచన ఎక్కడికి వెళ్తుందో తెలుసా? భోజనం సరిపోతుందా. అంటే డిజిటల్ మహిళా సంఘం ద్వారా నేను ఇంకోటి ఏం చేయాలనుకున్నానంటే, ఉమెన్ లీడర్స్ని క్రియేట్ చేయాలనుకున్నాను. నేను చాలా సక్సెస్ఫుల్ అయ్యాను. టుడే ఈజ్ ఎ ప్రౌడ్ డే ఫర్ మీ. అధిష్టానంలో మనం ఇవాళ 5 లీడర్స్ని క్రియేట్ చేసాం విజయవాడలో. వండర్ఫుల్ రైట్? డిజిటల్ మహిళా సంఘం ఈజ్ ఫర్ ఉమెన్ లీడర్షిప్. ఉమెన్ లీడర్షిప్ అండ్ ఉమెన్ బిజినెస్. వాట్ ఎల్స్ ఎ కంట్రీ నీడ్స్? A strong woman leadership and a strong woman entrepreneur. ఈ 2 ఉంటే చాలు. నేను అన్నా 40 మంది పెడదామండి అన్నాను. ఈవిడ రకంగా భలే అడుగుతారు, మేడం 50 ఉండకూడదా? ఉండొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. కేటగిరీ క్లాష్ లేకపోతే ఉండొచ్చు. 50 అయ్యాక మేడం ఓకే ఫైన్, అది కూడా ఉండొచ్చు. ఇప్పుడు మాకు కొత్త డౌట్ వచ్చింది. 50 దాటితే సువర్ణ అని పెడదాము, 75 మంది దాటితే వజ్ర అని పెడదాము, 100 మంది దాటితే శతరత్న అని పెడదాము సంఘాలకి అని చెప్పి ఒక వర్డింగ్ వచ్చింది. నేను అనుకున్నాను ఫస్ట్ సువర్ణ డిఎంఎస్ విజయం అవుతుంది అని అనుకున్నా. ఫస్ట్
వజ్ర అయిపోయింది డిఎంఎస్ విజయం. అతిశయోక్తి కాదు, గొప్ప కాదు, గర్వం కాదు. డిఎంఎస్ సంఘం పెట్టగానే 75 మందితో మొదలవడం. ఇవి 70 అని ఎందుకు చెప్పారు తెలుసా? 70 మంది పే చేశారు. 5 నా నీష్ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు, రేపు జాయిన్ అవబోతున్నారు. సో అఫీషియల్లీ డిఎంఎస్ విజయం ఈజ్ వజ్ర. గొప్పకి చెప్పట్లేదు, ఏదో భజన చేసుకోవడానికి చెప్పట్లేదు, మనకు రాదు అది. ఏ ఆర్గనైజేషన్ కూడా పెట్టినట్టుగా ఫస్ట్ డే ఆఫ్ లాంచ్ 75 మంది ఎవ్వరు లేరు. రికార్డ్. అందరూ 20-30 మందితో మొదలు పెడతారు, స్లోగా 10 మంది వెళ్తారు. ఎప్పుడో ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్కి వాళ్ళు 75 మంది 100 మంది అవుతారు అనమాట. ఏం రికార్డ్ అమ్మా. వండర్ఫుల్. డిఎంఎస్ విజయం is officially వజ్ర. And clap hands to you all for trusting this process. చుక్క కలిస్తేనే మహాసముద్రం. అలా చుక్కగా ప్రతి సంఘమిత్ర కూడా నమ్మకంతో ఇలా ముందరకు వెళ్ళాలి. త్వరలో 1 నెలలో ఏమో శతరత్న కూడా మొట్టమొదటిగా మీరు తీసుకోవాలనేది నా సంకల్పం. మీరంతా కూడా మనం 2 విధాలుగా సంపాదించాలనుకుంటున్నాం. ఎలాగా? ధర్మంగా, న్యాయం. ధర్మం న్యాయం ఎప్పుడు వస్తుంది అంటే రూపాయి అకౌంటబుల్ అయినప్పుడు వస్తుంది. మనందరి లక్ష్యం ఏంటంటే రూపాయి సంపాదించాలి, నెలకి 1,00,000 రూపాయలు ఇన్కమ్ దాటాలి ప్రతి ఒక్కళ్ళు. నేను ఆల్రెడీ 1,00,000 దాటేశానండి అంటే పక్కలు దాటించు 1,00,000. నేను 1,00,000 దాటేశానండి అన్న వాళ్ళు డైమండ్లోకి వచ్చేయండి, 3 లక్షలు తెప్పిస్తాను. మీదేనంటే అమ్ముకుంటాను, నేను అమ్ముకోలేనా? నేను ఇంకా పెద్ద ప్రోడక్ట్ అమ్ముతాను. 75 మంది 100 అయిపోతారు. 100 అంటేనమ్మా 100 లక్షలు ఎంత? 1,00,00,000 రూపాయలు సంపద. ఆ 1,00,00,000 రూపాయలు మీ టార్గెట్, మీ లక్ష మీ టార్గెట్ కాదు. అంటే సంవత్సరానికి నేను 12 కోట్ల రెవెన్యూ దాటుతాను. అప్పుడు మీరు ఆంధ్రప్రదేశే కాదు దేశ ఆర్థిక అభివృద్ధిలో పార్ట్ అవుతున్నారా అవ్వట్లేదా? అది మీ బాధ్యత. 10 రూపాయలు వచ్చేసి లోపల పెట్టేసుకున్నాను, మా ఆయనకి వాచ్ కొనేసాను, నా పిల్లడికి షూ కొనేసాను, ఇది కాదు మీ టార్గెట్. నెలకు 1,00,000 సంపాదించాలి, నెలకి మేమందరం కలిసి 1 కోటి సంపాదించాలి, సంవత్సరానికి 10 to 12 కోట్ల రెవెన్యూ డిఎంఎస్లో చూపించాలి. ఎలా చూపిస్తారు? నౌ ఇట్ కమ్స్ డిఎంఎస్ యాప్. ఇందాక చెప్పాను కదా, మీరు కట్టిన 5,000కి ఇంకొక 5,000 వేసి పని చేశానని. ఏం చేశామో తెలుసా? నౌ ద మైండ్ బ్లోయింగ్ అప్డేట్. కానీ నేను ఒక 5 minutesలో చెప్పేస్తాను. డిఎంఎస్ యాప్లోకి మీరు లాగిన్ అవ్వగానే, మీ కేటగిరీలో మీరు లిస్ట్ అవుట్ చేసుకోగానే, మీరు ఈ సంఘంలో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎంత సబ్స్క్రిప్షన్ కట్టారు, ఎంతమందికి బిజినెస్ ఇచ్చారు, ఎంతమంది దగ్గర బిజినెస్ తీసుకున్నారు, నెలకి ఎంత సంపాదించారు, అన్నీ ఒక రికార్డ్ వచ్చేస్తుంది. అది మామూలు ఏ యాప్లో అన్నా జరుగుతుంది. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఏ కేటగిరీ వాళ్ళైనా అందులోనే ఐ వాంట్ యువర్ బిజినెస్ అనేది రిక్వెస్ట్ పెట్టేయచ్చు. ఇది కూడా మామూలు యాప్లో. ఈవిడ ఉన్నారనుకోండి, ఈవిడ కోచ్ అనుకోండి, ఈవిడ మీరు ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారనుకోండి, డిఎంఎస్ విజయవాడ కోచ్ ఒక్కళ్ళే కనపడరు మీకు. డిఎంఎస్ డిజిటల్ మహిళా సంఘంలో ఉన్న కోచెస్ అందరూ కనబడతారు మీకు. కేటగిరీ పిక్ చేసుకుంటే అందరూ కనబడతారు మీకు. ఇక్కడ కూడా బాలా. మరి డిజిటల్ మహిళలో మనం ఎవరికి చెయ్యందిస్తాం? పరిగెట్టే వాళ్ళకి. ఎవరికి చెయ్యందిస్తాం? మీరు ఆ కేటగిరీలో ఉంటే మీకు మెసేజ్ వచ్చేస్తుంది. ఎవరు ఫస్ట్ రెస్పాండ్ అవుతారో వాళ్ళగా క్లయింట్. 2 క్యాన్వా అక్కర్లా, ఇన్స్టా అక్కర్లా, యూట్యూబ్ అక్కర్లా, లింక్డ్ఇన్ అక్కర్లా, ఫేస్బుక్ అక్కర్లా. ఒకే ఒక్క లింక్తో మీ ప్రోడక్ట్ అన్ని సోషల్ మీడియాలకి వెళ్ళిపోతుంది. ఏం లే, ఇంకా క్యాన్వాలో మీరేం డిజైన్ చేసుకోకర్లా, మీ కేటగిరీ కొడితే టాంప్లెట్ వచ్చేస్తుంది. మీ ఎంతమందికి ఇది రిలీఫ్? ఇఫ్ ఇట్ ఈస్ ఎ రిలీఫ్ షౌట్ వావ్. మీరు ఒక వారం ఎక్కడికో వెళ్ళారు, ఈ వారానికి సంబంధించిన పోస్టులన్నీ పెట్టేసుకోవడానికి ఇన్బిల్ట్ క్యాలెండర్ వచ్చేసింది. అందులో జస్ట్ గో టు క్యాలెండర్, క్రియేట్ ఏ పోస్ట్, గో హాలిడే, గో హనీమూన్, ఎనీవేర్, ఫినిష్. అండ్ మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఈస్
మొత్తం ఇది ఎంతమంది సంఘంలో ఉన్నారో, ఎవరెవరు బిజినెస్లు ఉన్నారో, ఎవరెవరు రెఫరెన్స్లు ఉన్నారో, ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారో, ఎవరెవరు ఎంత బిజినెస్ ఇస్తున్నారో, ఏ సంఘం ఎంత గ్రో అయిందో, ఓవరాల్ గ్రోత్ అండ్ రెవెన్యూ ఎంత జనరేట్ చేస్తున్నామో, ఎంతమంది ఎన్ని పోస్టులు పెట్టుకుంటున్నారో, ఎంతమందికి పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయో, ఎంతమందిని మనం డిస్మిస్ చేస్తున్నామో, ఎంతమంది సబ్స్క్రిప్షన్స్ క్యాన్సిల్ చేస్తున్నామో, ప్రతిదీ మొత్తం లెక్కాపరంగా కంప్లీట్గా యాప్లోకి పట్టుకొచ్చేస్తాం. నో ఎక్సెల్ షీట్స్, నో పేపర్ పెన్, అండ్ దట్ ఈస్ వై వీ కాల్ డిజిటల్ మహిళ. రైట్? ఇది ఎవరికి తెలియదు, మీకే ఫస్ట్ చెప్పాం. జస్ట్ 1 వీక్లో రెప్లికేట్ చేసేస్తున్నారు. ఆ ఫౌండర్ ఒక మాట అన్నాడు, యాప్ క్రియేట్ చేసి మన గురించి చూసిన ఫౌండర్ ఒక మాట అన్నాడు, ఇండియాలో ఇండియా మార్ట్ ఎలాగో తెలుగు ప్రజలకి డిఎంఎస్ సంఘం యాప్ అలా అవుతుంది అని. ఇలాంటి మార్కెట్ ప్లేస్ ఎక్కడా లేదన్నమాట. మేము ఇవ్వాల్సిందంతా మేము ఇస్తాం. ఒక 5,000 కట్టేసి మీరు మమ్మల్ని ఉద్ధరించేశారు అనుకోకండి, మేము మిమ్మల్ని చాలా ఉద్ధరించడానికి వచ్చాం. 5,000 కట్టిన మీకు ఇంచుమించుగా 1,00,000 రూపాయల బెనిఫిట్ మీకు యాప్లో వచ్చేస్తుంది. ఒక్కొక్కరికి 1,00,000 టార్గెట్ రీచ్ అయ్యేలా చేసేద్దాం. వాళ్ళే పోషించుకుంటారు, వాళ్ళే కట్టుకుంటారు. మీకేనా చేయడం వచ్చు వ్యాపారం? నాకు ఇంకా బావచ్చు. కాకపోతే మీరు పెట్టిన రోజు మీరు కావాలనుకుంటారు, నేను పెట్టాక 1 సంవత్సరం వెయిట్ చేస్తా. అది వ్యాపారస్తుల లక్షణం. బిజినెస్ ఈజ్ నాట్ ఎ సింగిల్ డే యాక్టివిటీ. బిజినెస్ ఈజ్ ఏ ఎవ్రీడే అప్గ్రేడేషన్. బిజినెస్ ఈజ్ ఏ ఎవ్రీడే ఎఫర్ట్. బిజినెస్ ఈజ్ ఎవ్రీడే స్ట్రగుల్. బిజినెస్ ఈజ్ ఎవ్రీడే రిస్క్. బిజినెస్ ఈజ్ ఎవ్రీడే పెయిన్. బట్ బిజినెస్ ఈజ్ ఎవ్రీడే రిజల్ట్. అవునా? అసలు ఎవరు కూడా డిజిటల్ మహిళా సంఘం అంతా డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా అమ్మాలి, ఇంతే. నేను జాయిన్ అయిపోయానండి సంఘంలో, నాకు ఇంకా ఏమీ రాలేదని రేపు సాయంత్రం ప్రెసిడెంట్ గారికి మెసేజ్ పెట్టొద్దు. రాజసంతో కూర్చోండి, సర్వీస్ ఇవ్వండి, వస్తుంది. హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దిస్? వెరీ గుడ్. ఈ వాళ్ళకి కూడా ఒక ఆప్షన్ ఉంది మీకు. ఆగస్టు 31 సంఘంలో జాయిన్ అయ్యానండి, 5వ తారీఖు వరకు చూశానండి, వ్యాపారం రాలేదండి అనుకున్న ఇవాళ వెళ్ళిపోండి. ఎందుకంటే ఈవిడికి బోల్డ్ రిక్వెస్ట్లు ఉన్నాయి జాయిన్ అవ్వడానికి. వాళ్ళు వచ్చేస్తారు, సింపుల్. ఇక్కడ అర్జెంట్లు వద్దు, సాగుద్ది. నేర్చుకో, ముందు నెట్వర్కింగ్ నేర్చుకో, పక్కన ఉన్న ఆవిడతో మాట్లాడడం నేర్చుకో, నీ ప్రోడక్ట్ అమ్ముకో, చెప్పు, కొనుక్కో, బాగుంటుంది అని నవ్వుతూ చెప్పు. కొనుక్కోండి ప్లీజ్ అండి అని భయపడితే చెప్పుకో. ఆ క్వాలిటీస్ అన్ని ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు నేర్చుకోండి. ఈవిడ దగ్గర క్వాలిటీ ఉంటుంది, ఈవిడ దగ్గర క్వాలిటీ ఉంటుంది, ఆవిడ దగ్గర ఏంటి ఆవిడ ఎలా అమ్మగలుగుతుంది? ఇవన్నీ నేర్చుకోవడానికి ఒక కొలాబరేటివ్ నెట్వర్కింగ్ బిజినెస్ ఓన్లీ ప్లాట్ఫామ్ ఫర్ ఉమెన్, డిఎంఎస్ సంఘం. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అఫీషియల్ గా మన అధిష్టానికి పట్టాభిషేకం అవుతుందండి. ముందు మన ప్రెసిడెంట్ గారికి డిజిటల్ మహిళగా, డిజిటల్ మహిళా సంఘం సభ్యురాలిగా. డిఎంఎస్ సంఘం పగడి is the new symbol of responsibility, recognition and power. నిలబడి నా జీవితానికి, నా కుటుంబానికి A new badge for you all also as the new Sanghamitra. You may be a president, but in Digital Mahila and in Digital Mahila Sangam, I am also one of the leaders, as she is also one of the leaders, as they are also one of the leaders. We believe in service leadership, no authoritative leadership, to serve you all. We are here to serve you all, okay? భయము లేకుండా కలలు కనుతూ, అడ్డంకులను అధిగమిస్తూ, ప్రతి అడుగులోనూ స్వేచ్ఛను ఆనందిస్తాను. డిజిటల్ మహిళ. ఆన్లైన్ లోనైనా ఆఫ్లైన్ లో అయినా మీరంతా కలిసినప్పుడు ఒక యాంథమ్ ప్లే అవుతుంది. ఎందుకు? మీ మైండ్ ఇంటెన్షన్ సెట్ చేయడానికి.
ప్రెసిడెంట్ గోల్ కార్డు విజన్ మిషన్ చెప్తారు. ఎందుకు? నీ ఇంట్లో గొడవలు పక్కింట్లో తంతులు అన్ని వదిలేసి వ్యాపారం చేయడానికి, ఒక నిమిషం బుర్ర ట్యూన్ చేయని చెప్పడానికి, నీ లక్ష్యాన్ని గుర్తు చేయడానికి. అలాగే ఇది బెల్ రింగ్ అవ్వగానే అఫీషియల్ గా మీటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందంటే ఏంటంటే, నా తోటి మహిళ విజయం సాధించాలి, నేను విజయం సాధించాలి, సంఘం విజయం సాధించాలి అనే మాట తప్ప వేరే ఏ ధ్వని మన చెవిలో పడకూడదు, వినకూడదు. అందుకు మనము సంఘం యొక్క విజయ బేరి హ్యాండింగ్ ఓవర్ దిస్ అల్టిమేట్ సక్సెస్ సింబల్ టు I'm very happy, super proud, the fastest growth champion in digital Mahila is Manipur. What she did is not a small thing. It's for their hard work, her effort and future responsibility. So every president will get a saree from Patterns. We are also giving a corporate customized DMS gift to the president. Every president will get it. A diary to track record of every business activity that you carry on, a water bottle and a beautiful pen with the DMS. డిజిటల్ మహిళా సంఘం ఈజ్ నాట్ జస్ట్ ఎ మీటింగ్, ఇట్స్ ఎ మూమెంట్. మన తెలుగు రాష్ట్రాల్లో మహిళల కోసం ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. బిజినెస్ ఐడియాస్ షేర్ చేయడానికి, డిజిటల్ AI టూల్స్ నేర్చుకోవడానికి, టు ఫైండ్ కస్టమర్స్, మెంటర్స్ అండ్ కొలాబరేటర్స్ హూ సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ గ్రో టుగెదర్. Our community goal is do more, achieve more, let's grow together. ఇది చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్. ఎందుకంటే ఇది మనలో ఉన్న హార్డ్ వర్క్కి, డెడికేషన్కి, కన్సిస్టెన్సీకి ఒక నిదర్శనం. అదే డిజి శక్తి అవార్డ్. I solemnly promise that I shall faithfully serve the vision and purpose of Digital Mahila Sangam and shall at all times uphold its ideals of Shakti, Sampada and Svecha. I shall support fellow Sangamitras with respect and unity, thrive for financial independence with integrity, and use digital skills to create a better future for myself, my family and my community. Together we are Digital Mahila, for the women, by the women. సో డిజిటల్ మహిళా సంఘంలో సభ్యత్వం రావాలంటే కంపల్సరీగా డిజిటల్ మహిళలో సిల్వర్ లెవెల్ కంప్లీట్ అయి ఉండాలి. ఆ 90 రోజులు గ్రోత్ ఆన్ ఛాలెంజ్ కంప్లీట్ చేసుకుంటేనే మేము అనుకుంటున్న విలువలతో మొత్తం స్కిల్ సెట్ అంతా నేర్చుకుని నేను సిద్ధంగా ఉన్నాను అని శక్తి అవార్డు వరకు వెళ్ళిన వాళ్ళకి మాత్రమే, అంటే సిల్వర్లో మీరు కనీసం ఆ 3 నెలలు మాతో ప్రయాణం పూర్తయిన వాళ్ళకి మాత్రమే సంఘంలో సభ్యత్వం వస్తుంది. A big thank you to our special guest Ashley ma'am for joining us today ma'am. We also thank our national director Ashwini ma'am. Thank you everyone for coming on time and being here with us. We really appreciate the chance to talk about our business, leads and collaboration. Thank you. Eco-friendly incentives. Financial freedom
మంచి ఆలోచనతో మన ఆశ్లేష మ్యామ్ మన కోసం ఈ సంఘాలు స్టార్ట్ చేశారు. సో లెట్ us గివ్ ఎ స్టాండింగ్ ఓవేషన్. సార్ అందరూ నిలబడండి. మనమే మార్పు, మనమే శక్తి, మనమే స్వేచ్ఛ, మనమే సంపద, ప్రపంచాన్ని మార్చే వెలుగు మనదే. డిజిటల్ మయరా